మన సహవాసం సభ్యులందరికీ వందనాలు. హల్లెలూయా. అందరము దేవునిలో బలంగా ఉన్నామనుకుంటే గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అందరికీ ఓకే. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నది ఏమిటంటే, బాహ్యమైన బలహీనతలో దేవుని యొక్క మహిమైన శక్తి. ఈరోజు ముఖ్య వచనముగా చూద్దాము. 2 కొరింథీయులకు 10వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. 2 కొరింథీయులకు 10వ అధ్యాయము 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఏమండి, ఇందులో ఏముందండి? పౌలు గారి యొక్క బలహీనతను ఎత్తి చూపిస్తున్నట్టుగా కొందరు ఉన్నాం. ఈ విజయం గ్రూపు ప్రారంభంలో చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకున్న విధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరచుకున్నది. బలహీనమైనదే బలమైనదిగా వాడబడుతుంది. పౌలు ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో అటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్న సందర్భాలను వివరిస్తున్నాడు ఇక్కడ. మనం ఏమవుతుంది అంటే, మన జీవితాలలో మనము కూడా బలహీనమైన వారిగానే ఉన్నాము, కానీ దేవుని యందు బలమైన వారుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. అంటే ఈరోజు మనం అందరము ఒక బలహీనతను, అంటే మనం అందరం గొప్పగా అనుకోము. ఏమంటే, ప్రార్థన చేసుకుంటూ దేవునిలో తగ్గించుకునే జీవితము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాము. అంటే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? తగ్గించుకునే గుణాన్ని ఆశిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలి? అపోస్తులైన పౌలు తను చేసిన అంతటిని ఎంత చిన్నబుంచిన తనని దేవుడు ఎంత ఘనంగా వాడుకున్నాడు అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈరోజు మనం బలహీనులమే, రేపటి రోజు నాడు మనము ఘనవంతులుగా, దేవుడు బలవంతులు ఆయన చేతిలో బాణాలుగా వాడుకుంటాడు. మరి అలా వాడుకోవాలి అంటే మనం ఏమి ఉండాలి? మనలో తగ్గింపుతనం అనేది ఉండాలి. ఈ విజయం గ్రూప్ అలాగే ప్రారంభమైంది. అయితే క్షమించాలి, ప్రసంగంలో అయితే క్షమించాలండి, కొద్దిగా ఆఫీస్ ఫోన్ వచ్చింది అనుకోవద్దు. అయితే ఆయన బలహీనతలో కూడా బలంగా కనిపిస్తూ వచ్చాడు భక్తుడు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మన ఆత్మీయ స్థితిని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి. మనం ద్వేషించవచ్చు, మనం నిందించవచ్చు, అనేక మంది అవమానపరచవచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వాడవరా అని అనుమండవచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఆయన చేతిలో బలంగా వాడుకునే బాణాల్లో ఉన్నామంటండి మనం. ఆయన ఎలా చేస్తున్నారంటే, ఇక్కడ ఆయన పత్రిక చూడండి, ఆయన చెప్పిన మాట చాలా, అతని పత్రికలు ఘనమైనవి. అంటే ఆయన చేసిన పత్రికలన్నీ చాలా ఘనంగా కనిపిస్తున్నాయి అంటండి. శరీర రూపంలో చూస్తే అతను బలహీనుడిగా ఉన్నాడంటండి. కానీ దేవుడు అతన్ని ఎలా నిలబెట్టాడు? ఆత్మీయతలో బలంగా నిలబెట్టాడు. మనం బలంగా ఉందామా, బలహీనంగా ఉందామా? మొదటిగా మనం ప్రశ్న వేసుకుని దేవుడి యందు మనం అడుగులు వేద్దామండి. 1 సమూయేలుకు 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం చెప్పండి అమ్మా. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టువాడని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ గోలియోతు విషయంలో ఎక్కడ కనిపిస్తున్నాడు? చాలా గంభీరంగా మనిషి కనిపించేస్తూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో మనందరికీ కూడా సమస్యలు కానీ, బయట ఉన్న లోకం కానీ మనకన్నా అయ్యే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ అవమానాలు జరుగుతుంటే మనల్ని ఏమైనా అంటున్నారనుకోండి, వెంటనే ఏమనుకుంటాం మనం?
ఈ బాబాయ్ నన్ను ఏదో అనేస్తున్నారు, ఏదో భయభక్తులు అంటే భయపడిపోతూ ఉంటాం లోకానికి. కానీ దేవుడు ఏమంటాడంటే లోకానికి గటా మీరు చూడకండి, నన్ను చూడండి. అంటే ఎవరిని చూడాలి మనం? క్రీస్తుని చూడాలి, యేసుక్రీస్తువాన్ని చూడాలి. ఆయన మన క్రీస్తులో శ్రమపడ్డ క్రీస్తుని కాదండి, క్రీస్తు సిలువలో విజయం పొందిన క్రీస్తుని మనం చూడాలి. అది ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం, అది జరిగిపోయింది, విజయం పొందాడు ఆయన మరణంపై. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడనేది. అంటే దేవుని కుమారుడుగా ఉండి ఆయన ఏం చేశాడు? ఇక్కడ తగ్గించుకుని జీవించి ఎంత అవమానపరిచినా దానిని భరించాడు. దానిని మనం ఆధారం చేసుకోవాలి తప్ప దాన్ని కాదు. ఆయన విజయం పొందాడు మరణం నుంచి. ఆ విజయాన్ని ఏ విధంగా పొందాడు? ఆయన తగ్గింపు నుంచి. నేను దేవుని కుమారుడిని అనుకోవాలా, ఆయన కుమారుడిగా సేవ చేయడానికి వచ్చాడు. ఎవరికి? ఆయన చేత రూపించబడిన మనుషులకి. అంటే ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? ఆదికాండము 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసుకుంటే 26-27 వచనాలు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుషులను నరులను చేయుదాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. అయితే ఇక్కడ చూసారా ఏం చేశాడండి దేవుడు? ఆయన స్వరూపమును చేసుకుందామని ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు నిర్ణయం తీసుకుని మనిషిని తయారు చేయడం జరిగింది. మరి మనము ఆయన రూపంలో మారాలి అంటే మనం ఏం జరిగి ఉండాలి? మనం ఎలా జీవించాలో తెలుసుకోవాలి. మనకి తెలియలే. అక్కడ ఆదికాండంలో మొదలైన పాపము ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. మనకి తెలియలే పాపంలోంచి ఎలా బయటకు రావాలో. అది ఎలా రావాలి అనడానికి యేసుక్రీస్తు వారు చూపించారు. ఎలాగా? అందుకే పాత నిబంధనలు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కొట్టివేసి 2 ఆజ్ఞలుగా దేవుడు చేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది. మొదటిది ఏంటండి? ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెహోవా మనకి దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప వేరే దాన్ని మనం ఆరాధించకూడదు. విగ్రహం కానీ మనిషి రూపం కానీ ఏదీని ఆధారం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? మనకి తండ్రి యొక్క దేవుడే ఒక్కడే మనకి దేవుడు. వాళ్ళు ఏకరూపంలో ఉన్నారు. ఎవరైనా అవహేళనగా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు తెలియని వారు అయి ఉండవచ్చు. మనము చెప్పాలి, నా దేవుడు గొప్పవాడు, మాట్లాడతాడు. నా దేవుడు గొప్పవాడు, మార్గం చూపిస్తాడు. నా దేవుడు గొప్పవాడు, నేను తగ్గింపులో నా దేవుడు గొప్పగా చేస్తాడని చెప్పి మనం చెప్పగలగాలి. ఎందుకంటే అలా చెప్పగలిగినప్పుడే మన విశ్వాసం బలపడుతుందండి. ఎందుకంటే సందేహింపగా చేయవాడు ధన్యుడిగా ఉంటాడు ఆయన దృష్టికి. మనం సందేహింపకూడదు ఎప్పుడూను. దేవుడు మనల్ని ఆయన నిర్మించుకున్నదే గొప్పగా చేయాలని. అందుకే ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. అంటే మనం అందరము ఆయన స్వభావం కలిగిన వారుగా. ఆయన రూపం అంటే ఈ రూపం కాదండి, ఈ శారీరకంగా మనకు కనిపిస్తున్న రూపాలు కాదండి. ఆయన అనుకున్నది మన స్వభావం, మన గుణ లక్షణాలు. అంటే దేవుని పోలిక చొప్పున క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో అటువంటి లక్షణాలు మనం చూపించాలి ఆయనకి. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన పోలిక చెప్పినట్టు మనిషి దేవుడు అంటే మనిషి ఆకారం అనుకుంటూ ఉంటారు. రకరకాల ఫోటోలు చూపించేసి అది దేవుడి రూపం కాదండి. అసలు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. చెప్పాలంటే ఇక చర్మపు చొక్కాయలు కుట్టించాడని కూడా చెబుతూ ఉంటాడు దేవుడు. అంటే ఏంటి? అప్పటిదాకా శరీరము లేనివాడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే పాపము చేయొద్దని చెప్పాడో, ఏదైతే చేశాడో, ఏదైతే తినవద్దని పండు తిన్నాడో ఆ మరుక్షణం కళ్ళు తెరవబడిని అని చెప్పాడు. అవునండి. అంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలి? కళ్ళు తెరుచుకున్నాము, ఓకే. ఇప్పుడు మరి కళ్ళు తెరుచుకున్న దాన్ని లోకాన్ని చూస్తున్నాము. ఇప్పుడు ఎవరిని చూడమంటున్నాడు దేవుడు? క్రీస్తును చూడమంటున్నాడు. ఇప్పుడు అంటే మూసుకుపోయిన కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడ్డ కళ్ళు ద్వారా హృదయం తెరుచుకోవాలి. మన హృదయం లోపల ఏదైతే ఉందో దేవుని ఆత్మ తెరవబడాలి మనలో. దేవుని ఆత్మ మనతో ఏకమయ్యి పరిశుద్ధాత్మను మనలో లీనం చేసుకుని మనము కాదండి ఇక జీవించేది, క్రీస్తే మనలో జీవించాలి. అక్కడ రోమా సైన్యము ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారండి. ఎవరు పట్టుకుందాం తెలియలేదు. అందరికీ తెలుసు యేసుక్రీస్తు అలా తిరుగుతున్నారు. కానీ 11 మందిలో ఎవరు కనిపించారు? 11 మంది క్రీస్తులాగే కనిపించారు. యోధ యేసుక్రీస్తు ఏం చేశాడు? వెళ్ళి మెడపై ముద్దు పెట్టాడు. అంటే పాపానికి దాసుడు. మనం కూడా అలా అవుతున్నామేమో చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే అతను మరి గొప్పవాడేగా. ఇంకా మనం వాక్యాన్ని వింటున్నాం. అతను ఇంకా క్రీస్తుతో సంచరించాడు.
మరి ఎంతగా బలంగా ఉండాలి? అటువంటి వ్యక్తి బలహీనతలో పడిపోలేదా? మనం కూడా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ప్రలోభ పెడుతున్నారేమో, లోక ప్రలోభాలకి గురైపోతున్నామేమో, లోకాశలకి ఏమైనా లోబడిపోతున్నామేమో చూసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోకపోతే దేవుడు మనల్ని ఎన్నుకోడండి. కానీ ఈ రోజున మనల్ని ఎన్నుకున్నాడు. ఈ విజియింగ్ గ్రూప్ ద్వారా ఒకప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఇది దేవుని జనాంగంగా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రారంభంలో ముగ్గురు ఐదుగురు ఉన్నాం ప్రారంభంలో. తర్వాత ఏది పెట్టినా 10 మంది 5గురు. ఈరోజు దేవుడు ఇది. రేపొద్దున ఇక విశ్వాసం, ప్రార్థన ఏం చేస్తుందండి? పరిస్థితుల్ని మారుస్తుంది, అనేకమైన విజయాల్ని దయచేస్తుంది. ఇది విజయం ప్రార్థనా సావాస కూడిక. ఒకరు ఎన్నుకున్నది కాదు, ఒకరు చెబితే చేసింది కాదు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడు సన్నిధిని ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరు విశ్వాసంతో హల్లెలూయా అనండి. అది దేవుడు మనతో ప్రతి కార్యక్రమం చేస్తాడండి. అవమానాలు పడవద్దు, బలహీన పడవద్దు. బలహీనతలో ఉన్నప్పుడే దేవుడు అధికులుగా నియమిస్తాడండి. విన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ధన్యులవుతారండి. మనం ఆ విధంగా వింటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మోసెస్ గురించి చూసుకుందామండి. మోషే గురించి. మోషే ఏమైంది? మాటలు రానివాడు. ఏ విధంగా నిలబెట్టాడండి ఆయన్ని? ఫరో అనే గొప్ప రాజు దగ్గర నువ్వు నా మాట వినాల్సిందే అని వినేటట్టు చేశాడు దేవుడు. అక్కడ మోషే గొప్పతనం కాదండి, దేవుని గొప్పతనం చూపించాడు. మోషే సైన్యాన్ని చూపించాడు. మోషే ద్వారా ఏం చూపించాడండి? దేవుని శక్తిని చూపించాడు అండి. ఫరో రథ సైన్యాలతో వస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? చీకటి అగాధాన్ని కలగజేశాడు. కళ్ళు కూడా కనిపించకుండా చేస్తాడండి వాళ్ళకి. ఎంత గొప్ప దేవుడు అండి. మరి మన అటువంటి దేవుడిని కలిగిన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి, అవమానపరచకూడదండి. ఎందుకంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా పని జరగకపోతే అసహన పడిపోతూ ఉంటాం. నాకు ఈ కార్యం చేయలేదు దేవుడు. ఎందుకు చేయలేదంటే నీకు ముందు ఇంకా పెద్ద కార్యం ఉంది అండి. ఇది కాదు, నువ్వు ఆశించేది కాదు, ఇంకా పెద్దది ఉంది. కంగారాడుకు అక్కడ నిలబెడతాను నేను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు ఇదే కావాలి, నాకు ఈ స్థితే కావాలి, నేను ఇక్కడే కూర్చుంటాను. దేవుడు ఏమన్నాడు? నేను అక్కడ కాదు బాబు, ఇంకా పెద్దగా నిలబెడతాను అంటాడు. మీరేమో ఇదే కావాలంటాం మనం. కానీ అది కాదు, దేవునికి ఇవ్వాలి. మన అవకాశం ఆయనకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? బలపడతాం. యూజింగ్ గ్రూప్ అదే జరిగిందండి. మనం ఇదే కావాలనుకున్నాం, ఫస్ట్ కొద్దిగా అనుకున్నాం. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక ప్రాంతం కాదు, ఈ విజింగ్ గ్రూప్ అనేది ఒక చోట ఉండే సంఘం కాదు. ఇది ప్రార్థనా సహవాసం. ఎలా ఏర్పడింది? అనేక మంది అనేక చోట్ల నుంచి, ఒక చోట నుంచి రాలా. అవునండి, 1000 ప్రయాసాలకు వచ్చి ఎంతో దూర ప్రయాణాలు చేసి ఆనందంతో వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవునిని కనపరచాలని. అంతే తప్ప సరదాగా ముచ్చట్లు పెట్టుకుందామని కాదుగా. అందరూ ఆసక్తిగా దేవుని కనపరచాలనేగా వాక్యాన్ని వింటున్నాంగా. విన్నదాన్ని ఏం చేయాలి? మనం హృదయంలో స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకుంటే ఏమవుద్ది? మంది దేవుని మనం నిలబెడతాడండి. ప్రతి ఒక్కరిని ఒక పత్రికగా వాడుకుంటాడు. మనం అందరము కూడా ఒక సువార్త పత్రికగా ఉన్నాము. రెండవదిగా ఇప్పుడు దావీదుకి వద్దామండి. దావీదు ఏం చేశాడండి? గొర్రెల కాపరి, చిన్నవాడిగా ఉన్నాడు, అందరికన్నా చిన్నవాడు. సమయాలు వెళ్తే వీడు కాదు ఇంకొకడు ఉన్నాడు నీకంటే అక్కడికి వెళ్ళి అభిషేకించాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? ఎందుకు పనికిరానివాడిగా తండ్రి చూశాడు. దేవుడు ఏం చూశాడు? అతన్ని ఘనమైన రాజుగా చూశాడు. సౌలు గాడిదలు కాసుకునేవాడైనా ఎన్నుకున్నాడు. తన స్వభావం మారింది. కానీ ఇతను గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడు. గొర్రెని స్థితిని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఏమయ్యాడు? దేవుని హృదయానుసారుడు అయ్యాడు. మరి మనము ఆయన హృదయానుసారులు అవ్వాలి అంటే మనం పోలికలు తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు పోలుస్తున్నాము అంటే దేవుడు మనల్ని నియమిస్తున్నాడు అండి. భయపడుతూ ఉంటున్నాం మనం ఈ లోకానికి. భయపడవద్దు, విజయం మనకు ముందుంది. ఈ విజయాన్ని దేవుడు ఆలో ఉండగలిగితే బలంగా పొందుకుంటామండి. అవహేళనలకు భయపడవద్దు. మనం దేవుడిని అవమానపరుస్తుంటే మనం వాదింపలు చేయవద్దండి. ప్రార్థన చేయండి, నేను చేస్తాను మీకు కార్యాలు అంటాడు. అంతే ఒకటే మాట ఏమండి. ప్రార్థన చేస్తే ఆయన కార్యాలు చేసుకుంటూ పోతాడంతే. నెక్స్ట్ వచ్చేసరికి గిదియోన్ దగ్గరికి వద్దామండి. గిదియోన్ ఏమయ్యాడండి? నేను బలహీనుడు అంటాడు. గోధుమ కొట్టలో దాక్కున్నాడు. ఏమయ్యాడు? నేనన్నా నీకు తోడని చెప్పాడు. పరాక్రమమైన బలాజ్యుడా అన్నాడు ఆయన. ఏమండి, ఎంత గొప్పగా వ్యక్తులు ఉన్నారు చూడండి.
ఇటువంటి వ్యక్తులు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే అండి, మన యొక్క పరిస్థితులను మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలుసుకోవడానికి. అవునండి, హల్లెలూయా. ఇప్పుడు స్కూల్లో ఒక విద్యార్థుల్ని ఎందుకు తీర్చిదిద్దుతారండి టీచరు? అది బుద్ధిగా ఉండాలి, బాగా ఎదగాలి, మంచి స్థితి ఎదగాలని. ఇప్పుడు జరుగుతుంది మనకి అదే బోధ జరుగుతుంది, దేవుని బోధలు జరుగుతున్నాయి, సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నాడు, సత్యంలో మనం నడవమని చెబుతున్నాడండి. మరి అటువంటి దేవునికి మన హృదయం ఎలా ఇవ్వాలండి? పరిపూర్ణంగా ఇవ్వాలి. ఇస్తున్నామా అనేది ప్రశ్న వేసుకోవాలండి, అంతే తప్ప మిమ్మల్ని ఏదో చులకన చేసో లేకపోతే మిమ్మల్ని అవమానపరచాలో దేవుడు మాట్లాడండి. మీలో ఉన్న బలహీనతను చూసుకోమని చెబుతున్నాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? అంగీకరించాలి. అవునండి, అంగీకరించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు, బలపరిచి నిలబెడతాడు. ఎక్కడ? ఎవ్వరు మనల్ని ముట్టుకోలేని స్థితిలో పెడతాడండి. ఈ రోజు నాడు చిన్న సాక్ష్యంగా చెబుతానండి. నేను దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? బోర్డ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. నేను చాలా చిన్నవాడిని అండి. అలా నేను ఎలా ఉందండి నా పరిస్థితి. అక్కడికి వెళ్ళిన కొత్తలో అక్కడ అందరూ ఎప్పటి నుంచో ఉన్నవారు, పాతుకుపోయి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. నేనైతే డిప్యుటేషన్. అలాంటిది నా మాట అక్కడ నెగ్గదండి. కానీ దేవుడు ఈరోజు ఆయనని నీ ఇష్టం ఏం చేస్తా చేసుకుంటే ఈరోజు నన్ను అక్కడ ఒక మూలరాయిగా ఉంచాడు. అన్ని సెక్షన్లకి ఒక మూలరాయిగా సత్యానందం అని పిలిచే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను అలాగే ఉంచాడు. అందుకే ఎందుకంటే ఆయన మీద ఆధారపడతాం మనం. అంతే, ప్రతి ఒక్కరు. ఇది లోకపరమైన ఆశీర్వాదం. నాకు ఇది వద్దండి. నేను ఆయన అడుగుతున్నా, నాకు ఈ ఆశీర్వాదం కాదు, నాకు కావాల్సింది ఘనమైనది నీ యొక్క స్థితి కావాలన్నా. దేవుడు తెలియకుండానే నాకు బీటెక్ చేశానండి. బీటెక్ ఎలా చేశాను నాకే తెలియదు, దేవుడు చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎంటీఎస్ చేస్తున్నాను. దేవుడు అది ఏదో నాకు సర్టిఫికెట్ కాదండి ముఖ్యం. ఇక్కడ దేవుని స్థితిలో నిలబడాలనేది ముఖ్యం. మనం కోరుకోవాల్సినది. అంటే నేను గొప్పగా ఇది ఏదో చేశానని కాదండి. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అవకాశం అని చూస్తున్నాను. ఎదురు చూడాలి మనం కూడా. ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని బలంగా చెప్పగలిగిన వాళ్ళమే. అవునండి, బైబిల్ ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. మనకి కథలుగా చెప్పామంటే ఇక్కడ నుంచుని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పలేకపోయినా ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి రోజు గురించి చెప్పేస్తారు. అవునండి, అంటే చెప్పగలిగే స్థితి మీకు ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం? ఫస్ట్ ప్రశ్న వేసుకున్నామండి. అవునండి, విజింగ్ గ్రూప్లో అంటే ఫోటో ఏం కనిపించాం కాబట్టి ప్రార్థన చేసేస్తాం, వాకింగ్ చెప్పేస్తాం. మరి బయటకు వచ్చేసరికి నలుగురిలో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాం? మన దేవుడు భయపడేవాడు కాదుగా, నిలబెట్టేవాడిగా. మరి మోషే ఏం చేశాడు? ఎక్కడ నిలబెట్టాడు? ఫరో ఎదుట. మరి మనం ఎక్కడ నిలబడాలి? లోకంలో నిలబడ్డాం, అనేకమైన దురాత్మల సమూహాల మధ్య నిలబడి ఉన్నాం. అక్కడికే పంపిస్తా అన్నాడు దేవుడు. మరి చెయ్యాలిగా, మరి ఆయన పని చెయ్యాలిగా. సిద్ధంగా ఉన్నామా? విజయం అనేది సిద్ధపడే ఉండాలి. మన ప్రార్థనా సావసం దాని గురించే ఏర్పరచుకున్నాం. బలహీనమైన వారిని బలపరచడానికే తప్ప ఎవరి సంఘాలను దోచుకోవడానికి కాదు, ఏ ఒక్క ఆత్మల్ని మన దగ్గర తెచ్చుకోవడం కాదు. బలహీనతలో ఉన్న ఆత్మను బలపరచాలని ఈ విజయం ప్రార్థనా సావాసం ఏర్పడిందండి. ఈ రోజునాడు దేవుడు అనేక మందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని ఒక మూల స్తంభంగా చేస్తున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. హల్లెలూయా దేవా.